హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి మహేష్. A to Z మమ్స్ కుకింగ్కి స్వాగతం. ఈరోజు మనం చాలా సాఫ్ట్గా ఉండే, నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా ఉండే టేస్టీ స్వీట్ గులాబ్ జామ్ని తయారు చేయబోతున్నాం. ఇది చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. బయట దొరికేదానికంటే చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. మరి ఆలస్యం లేకుండా గులాబ్ జామ్ని స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని దానిలోకి 1 కప్పు గులాబ్ జామ్ పౌడర్ని వేసుకుందాం. దీనిలోకి కాగబెట్టిన 1 గ్లాస్ పాలని తీసుకొని బాగా కలుపుకుందాం. ఇలా కలిపేటప్పుడు చేతికి అంటుకుంటుంది. అంటుకోకుండా ఉండడానికి నెయ్యిని కానీ నూనెని కానీ 2 స్పూన్ల వరకు వేసుకుందాం. ఇక్కడ నేను 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకున్నాను. బాగా కలిపి ఒక ముద్దలా చేసుకుందాం. ఇలా స్మూత్గా వస్తుంది. దీన్ని అరగంట పాటు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఒక బాండలని తీసుకుని గులాబ్ జామ్ పిండిని తీసుకున్న అదే కప్పుతో 2 కప్పుల చక్కెరను వేసుకుందాం. అదే కప్తో 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకుందాం. స్టవ్ని సిమ్లో ఉంచి చక్కెరను కరగనివ్వాలి. ఇలా కరిగిన తర్వాత యాలకులను దంచి ఇందులో వేసుకుందాం. ఇలా యాలకులను వేసుకోవడం వల్ల మంచి వాసన, అలాగే మంచి టేస్ట్ కూడా ఉంటుంది. ఈ పాకం మరీ పలుచుగా కాకుండా అలా చిక్కగా కాకుండా మీడియంగా చేసుకోవాలి. ఈ పాకంను కొద్దిసేపు చల్లారనిద్దాం. ఇంతకుముందు కలిపి పెట్టుకున్న పిండిని చిన్న గోళీల సైజులో గట్టిగా చూపించిన విధంగా అదుముతూ రౌండ్గా చేసుకోవాలి. ఇలా చేస్తే గులాబ్ జాము పగుళ్ళు రాకుండా ఉంటాయి. ఇలా అన్నిటినీ చేసుకుందాం. అలాగే ఇంకొక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. దీనిలో ఆయిల్ని వేసుకొని స్టవ్ని సిమ్లో ఉంచుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత ఈ బొంతులను ఇందులో జారవిడచాలి. సిమ్లో కాకుండా ఎక్కువ ఫ్లేమ్లో పెడితే పైన వరకే మాడిపోతుంది, లోపల వరకు పచ్చి పచ్చిగానే ఉంటుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు అటు ఇటు కదుపుతూనే ఉండాలి, లేకపోతే ఒకవైపు మాత్రమే మాడిపోతాయి. ఇలా వచ్చిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం సేపు చల్లారనిద్దాం. ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న జీరాలోకి వీటిని వేసుకుందాం. వీటిని బాగా మునిగేలా చేసి అరగంట పాటు పక్కన పెట్టుకుందాం. ఇంతేనండి, నోరూరించే గులాబ్ జామ్ రెడీ. ఇది పండుగలకు కానీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్కి కానీ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంతేనండి, మరిన్ని కొత్త రకమైన వంటకాలను మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. మన ఛానల్ని చూస్తున్న వారందరూ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.